అయ్యో, ఏమైంది ఈరోజు? నన్ను పిలిచారు. కూర్చో. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? దద్దోజులోనే కదా పిలుస్తారు, అలాగే పిలవండి. లేదంటే మన మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. సారీ, ఓవర్గా ఏడిపించానా? ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? మామూలుగా మాట్లాడండి, అప్పుడే కాలేజ్ కళకళలాడుతుంది. ప్రియా, బయట అందరినీ అదిలిస్తూ బెదిరిస్తూ ఉండే నేను లోపల కుమిలిపోతూ ఎంత భయపడిపోతానో తెలుసా? లైఫ్లో నాకు ఎలాంటి అనుబంధం లేదు. ఆ దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కనుక తల్లిని సృష్టించాడంటారు. కానీ నా విషయంలో ఆ దేవుడు తప్పు చేసి అమ్మని తీసుకెళ్ళిపోయాడు. 6 ఏళ్లకి అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత నన్ను చూసుకోవడానికని మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే నన్ను ప్రేమగా చూసేవాడు అనుకుంటాను. ఆయనకి తెలిసిందంతా తన సంతోషం, డబ్బు. ఇంకా మంచి రేట్ రాలేదు, వచ్చుంటే నన్ను అమ్మేసి ఉండేవారు. ఈ కష్టాలు, జీవితంలో నాకు ఏర్పడిన భయాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం నీలాంటి అమాయకుల దగ్గర ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంటాను. అందుకేనేమో నేను కోరుకున్నదేవి నాకు దక్కడం లేదు. ఇదిగో చూడండి, మీరు నన్ను రాజా దగ్గరికి పంపించకపోతే నేను చూడు. అయ్యో, ఇది ఇతను రాజా, ఇది నేను. నేనే వేశాను. బాగుందా? అన్ని బంధాలు తెగిపోయినా నాకు పెళ్ళై మంచి భర్త వస్తాడన్న ఒకే నమ్మకంతో బతుకుతున్నాను. ఆ నమ్మకాన్ని నాలో కలిగించింది రాజా రాసిన కవితలే. అతనెవరో తెలియకుండానే అతని కవితల్ని ఇష్టపడ్డం మొదలెట్టాను. కాలేజీలో పాడాకే ఆయన ఎవరో తెలుసుకున్నాను. అందుకే సంతోషంతో ఆయన చేతికి ముద్దు పెట్టాను. కరెంటు పోయింది. కరెంటు వచ్చాక నాలో ఉన్న ధైర్యం పోయింది. లేదంటే నేను లవ్ చేయడం రాజాకి అప్పుడే తెలిసి ఉండేది. ఆ తర్వాత నీకు ఆ కవితల బుక్ ఇచ్చి పంపించాను. ఒక ఫ్యాన్గా ఆయనకి తెలిసిన నేను లవర్గా తెలియలేదేమో. ఇందులో ఆయన పక్కనున్న నేను ఇంకా ఆయనతో మాట్లాడనే లేదు. ఇప్పుడు కూడా ఆయన పేరు నా పేరు కలిపి ఆయన కోసం ఒక బ్రేస్లెట్ చేయించాను. నమ్మకం, నన్ను, నా లవ్ని ఒప్పుకుంటాడని నమ్మకం. ఏం ప్రియా, నా నమ్మకం నిజవుతుంది కదా, లేక ఇందులోనూ ఓడిపోతానా? నువ్వెందుకు? మీరే అన్నారుగా నేను అమాయకురాలని. అమాయకులు ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోలేరు. నన్ను అమ్మ నాన్న ఎంతగానో ప్రేమించి పువ్వులా చూసుకోవడం వల్ల దేన్ని అర్థం చేసుకోలేకపోయాను. దిగులు పడకండి, నేను ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను రాజా చేతికి పెట్టి మీ ఎదురుగా తీసుకొచ్చి నిలబెడతాను. అలా జరగలేదంటే నేను ఇకపై మిమ్మల్ని చూడను. హాయ్ ప్రియా. ఏయ్ ప్రియా, ఏమైంది నీకు? ప్రియా, ఏయ్ తలుపుతారు ప్రియా. ప్రియా, ప్రియా, ఏంటమ్మా? రాజా లేడా? ఎలా ఉంటాడమ్మా? నువ్వేదో కోపంలో తలుపేసావంట. రాత్రి మొత్తం వాడు నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. తర్వాత సడన్ గా కంప్యూటర్ కోర్సుకి అప్లికేషన్ వేయలేదనే కోపంలో ఉన్నావని భయపడ్డాడు.
అప్లికేషన్ తీసుకుని తెల్లవారుజామున కోడి కుయ్యకు ముందు వెళ్ళిన వాడు ఇంకా రాలేదు. ప్రియా, సరే నేను తర్వాత వస్తాను. చూడమ్మా, ఆ? వాడి మీద నీ కోపం లేదు కదా? ఆహా, అంటే లేదు. చాలా సంతోషం అమ్మా. ఏంటి నన్నెందుకు? నువ్వు నడుస్తూ వెళ్ళడం చూశాను, మనసు ఒప్పుకోలేదు, అందుకే ఎక్కించా. వద్దు, నన్ను కిందకి దించేయండి. నేను వెళ్ళిపోవాలి. బండి ఆపని చెప్పండి ప్లీజ్. ఏయ్, బండిని ఎక్కడ ఆపొద్దు, రౌండ్ కొడుతూనే ఉండు. ఎందుకు రౌండ్? నాకు భయంగా ఉంది, వదిలేయండి. అయ్యయ్యో, నీకు ఏ తిన్నప్పుడు చోట్ల పడుతున్నాయి? ముట్టుకోవద్దు ప్లీజ్. ఏయ్, నేను నిన్ను ముట్టుకోకూడదు, కానీ రాజా ముట్టుకోవచ్చు. ముట్టుకోవచ్చా? ఏయ్, ఇక్కడ ముట్టుకున్నాడా? ఇక్కడ ముట్టుకున్నాడా? ఇక్కడ ముట్టుకున్నాడా? ఇక్కడ ముట్టుకున్నాడా? ఎంత అంత ఈజీగా నేను వదిలేస్తాను? ప్రియా, 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 నన్ను చూడు ప్రియా, నువ్వు మాట్లాడు ప్రియా. లేదు ప్రియా, లేదు, నేను వెళ్ళడం లేదు ప్రియా. ప్రియా, నువ్వు చూడు ప్రియా, కళ్ళు తెరిచి నన్ను చూడు. చెప్పు, చెప్పు ప్రియా. ఏమిటి ప్రియా? చెప్పు, చెప్పు ప్రియా. I love you, ప్రియా. చెప్పు ప్రియా, చెప్పు ప్రియా.